బీఆర్ఎస్ నల్గొండ రైతు దీక్షకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు పర్మిషన్ ఇచ్చింది. మొన్న 19న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించగా అందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. పోలీసులు అనుమతినివ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. ఇక బీఆర్ఎస్ నల్గొండ రైతు దీక్షకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. బిందు సో ఈ నెల 28వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాకి హైకోర్టు అనుమతినిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన నల్గొండలో ఉన్నటువంటి క్లాక్ టవర్ వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షరతులతో కూడినటువంటి మహాధర్నాకి హైకోర్టు అనుమతినిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క మహాధర్నాను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. అయితే గతానికి ఇది నిన్ననే ఈ యొక్క మహాధర్నా జరగాల్సింది, కానీ కొంత హైకోర్టు నిరాకరించింది. సో నల్గొండ క్లాక్ టవర్ వద్ద కొంత పార్కింగ్ అలాగే కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశంలో మేము పోలీసుల నుంచి బందోబస్తు ఇవ్వలేము. ఎందుకంటే గ్రామ సభలు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామ సభలకు పోలీసుల ద్వారా బందోబస్తును ఇచ్చినటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి సో నిన్న జరగాల్సినటువంటి బీఆర్ఎస్ రైతు మహాధర్నాని ఈ హైకోర్టు అనుమతినివ్వలేదు. సో ఈ నెల 28వ తేదీన జరుపుకోవచ్చు అని చెప్పేసి ధర్నాకి హైకోర్టు అనుమతినిచ్చింది. ఏ ప్లేస్ లో అయితే ముందు అనుమతినివ్వలేదు సో అదే ప్లేస్ లో జరుపుకోవడానికి నల్గొండ క్లాక్ టవర్ వద్ద అనుమతినిచ్చింది. అయితే ముఖ్యంగా ఈ ధర్నా ఈ రైతు భరోసాకు సంబంధించి 15,000 ఎకరాలు ఇవ్వాలి, అలాగే సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలి అనేటువంటి డిమాండ్ తో యొక్క మహాధర్నాను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ దిలీప్.